మా చిన్నప్పుడు మా నాన్నగారికి ఇంకో ప్రియురాలు ఉంది, జాని తెలుసంట మా తమ్ముడు. నిజంగా చెప్తున్నా, జరిగిన వాస్తవం ఇది, ఖచ్చితంగా చెప్తున్నా. మా నాన్న ఇంటికి వస్తుందనే మమ్మల్ని కొట్టేసేవాడు, మా నాన్న కలిగేసేవాడు, బంధం కొలిపెట్టి మమ్మల్ని కొట్టేసేవాడు, మా అమ్మని కొట్టేసేవాడు. చాలా భయంకరమైన హింసలు హింసించాడు మా నాన్న. ఇంటికి వస్తే భార్య పిల్లలు ఒకే రీతిగా మాట్లాడేవాడు. అసలు ఇంటికి వస్తుందనే ప్రేమ అనేది తెలిసేది కాదు. దాని సంగతి చెప్తా నేనంటే సరే, నేను చంపేయమని నేను ముందే చెప్పాలంటే మా అమ్మ ఇద్దరికి వెళ్ళినప్పుడల్లా అది బయటికి వచ్చేది. నాకు కోపం వచ్చి పెద్ద రాయి తీసుకుని కొడితే 1 రోజులు లేకలేదు. హల్లెలూయా. అమ్మని పెడితే ఊకుంటావా అనంది? ఊకుంటావా? మీ అమ్మని కొడితే ఊకోడా? దేవుని స్తోత్రం. రాయి పట్టి కొట్టాను. మా నాన్న ఎతకటం ప్రారంభించాడు, నన్ను కొట్టాను, దాన్ని కొట్టేనని. మా అమ్మని కొట్టేది కాదు, ఆ అమ్మాయిని కొట్టేదని మా నాన్న ఎత్తుతాడు. మా మేనత్తని ఇంట్లో 20 రోజులు దాకా ఇంటికి రాకుండా దేవుని స్తోత్రం. అంత పాపం. ఎందుకంటే ఇతరుల మీద ఉన్న ప్రేమతో భార్యని కొట్టించేస్తారు. ఈ దినం లేరా చాలా మంది చూస్తాం కదా, ఇతరు భార్యకి లోబడిపోయి వాళ్ళు భార్య భర్తలు కూడి భార్యని చంపటం, భర్తని చంపటం చాలా మంది చూస్తున్నాం కదా. దయచేసి దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే ఖర్జూరప్ప వృక్షము వలె మీరు మొవ్వవేదురు. దేవుని స్తోత్రం. చూడండి, ఆ ప్రియురాలు లేదనంటే ముందే కోపం వస్తుంది ఈ ప్రియుడికి. నువ్వు భార్యవు భర్తవు. దేవుని స్తోత్రం. మా అమ్మ ఆ ప్రియురాలని చిన్న మాట అంటే చాలు మా నాన్న వచ్చేసాడు బయటికి. నువ్వే గాన మాట అంటే అన్నాడు. నిన్ను ఈరోజు నేను చెత్తపడి కలిగా ఉంటా, నిన్ను కొట్టించాలని ఉన్నా, నేను అవసరమైతే చంపేస్తాను కూడా. హల్లెలూయా. నేను ముందే చెప్పాను చంపేయమని, నేను చెప్పే వచ్చా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మా అమ్మ ఒకటే మాటది, నేను ఎప్పుడు కానీ నీకంటే ముందే నేను చచ్చిపోతా, అప్పుడు నీ గతి ఎలా ఉండదో చూడండి. నిజంగా మా అమ్మని చూస్తానికి కూడా అసలు ఇది లేకోకుండా అంత ప్రజలు, మనవళ్ళు మనవరాలు తండ్రులుగా కప్పివేసి ఏడ్చి తీసుకెళ్ళి. రెండుగా మా అమ్మంది, నన్ను తీసుకెళ్ళినప్పుడు మా మనవళ్ళు మనవరాలు కాపాడమని తీసుకెళ్తారు. నువ్వు వాళ్ళతో ఎంత తిట్లు తీర్చొచ్చు వాటివన్నీ. మా నాన్న నిజంగా ఈరోజు పట్టెడు అన్నం పెడతాకి ఆడు తిట్ట వీళ్ళు తిట్ట పొస్టేనింగ్లో కొడుకుంటున్నాడు. మన వెళ్ళి తీర్మానం చేసేది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు తండ్రివవు, భర్తవవు, భార్యవు, పిల్లలు ఎవరైనా సరే నా దేవుని తీర్పు యందు న్యాయమైన తీర్పు తీర్చబడుదురుగాక. హల్లెలూయా. అయ్యా మా నాన్న క్షమించు, మా అమ్మని క్షమించు, నా భర్తని క్షమించు, నా పిల్లల్ని క్షమించు అంటానికి వీలు లేదు. ఎవరి క్రియలు బట్టి వారికి నేను చేతినిచ్చిందును. నువ్వు ఖర్జూరపు వృక్షమలే మొవ్వవేసే వ్యక్తిగా జీవించబడుదురుగాక. ఆమేన్. ఎందుకో తెలియదు ఆ ప్రేమ. ఎదట వ్యక్తిని ఆ ప్రియురాలు తిడతంగానే ఇలా కోపం వచ్చేస్తే, పొగరు వచ్చేస్తే, కళ్ళు ఎర్రబడితే, పళ్ళు నూరుతారు. ఆ మాట వేరుకూడదు. అది నా జీవితంలో అనుభవంగా నా భార్య దినములను చూసేదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరుడా, నీ భర్త నీ భార్య త్రోవ తప్పుతున్నారా? ప్రార్థించు. ఖర్జూరపు వృక్షమలే మొవ్వ వేసే కుటుంబంగా జీవించబడుదురుగాక. హల్లెలూయా. అందుకే ఇశ్రాయేలు ప్రజలు 40 రాత్రులు నా దేవుడు నడిపించాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. ఆయనని నేల మీద నడిపించిన సజీవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భీమారం సైడ్ వాళ్ళ మాట వ్యాసం ఉంటుంది. ఆ బిడ్డ వచ్చింది మన దగ్గరికి ప్రార్థనకి. ఆ బిడ్డ ప్రార్థనకు వచ్చి అంటుంది, అమ్మా నా భర్త వేరే ఒకరితో ఉండాలి, నన్ను కొట్టి ఏరే సాటికి పంపిస్తున్నాడు, నేను చేయలేకపోతున్నాను, చాలా బాధ అనిపించింది, అద్దుకున్నా, ఏడ్చింది, నేను ఏడ్చాను. హైదరాబాద్ పంపించాడంట. అక్కడ నుండి ఫోన్ చేసింది, సావు బతుకుల్లో ఉన్న ఈ వాంటర్ గారు పంపిస్తారా, ఇలా భాష నాకు రావట్లేదు, నాకు బాగా ఏడుకొచ్చింది. తెలుగు వాళ్ళు ఉంటారు కన్నా, లేదమ్మా వీళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారని. ఆ రోజంతా ప్రార్థన చేశాను. నీ చిత్తమైతే ఆ యజమానుడు తేనే మార్చి తన గ్రామానికి పంపించాను. తెలీదు. అప్పటికప్పటికే వాళ్ళ యజమానురాలు వచ్చి, అమ్మ ఈ రూపాయలు పట్టుకుని మీ ఇంటికి వెళ్ళిపోయిందంట. సంవత్సరం గ్యారంటీ రాసుకున్నారంట. అలాంటిది పంపించారంట. ఇంటికి వస్తుందని ఏడ్చింది. తర్వాత 5వ రోజున ఫోన్ చేసింది, అమ్మగారు అది ఏంటమ్మా, మా ఆయనకు అస్సలు బాగోలేదు,
పాడైపోతే పోయాడు. ఏరే స్త్రీ ఎంచుకున్నాడుగా, నేను కొట్టి ధరిమేడుగా, ఎందుకో వాడు బాగా మాడిపోతాడు. అమ్మగారు ప్రార్థన చేయండి. ఆడ మనసులో ఉన్న జాలి, దేవుని స్తోత్రం. కఠినమైన వారు కూడా ఉంటారు. నా భర్త ఎట్టి తిరిగిన పర్ల, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది భర్తకి సపోర్ట్ ఇస్తారు. ఏమయ్యా నువ్వు కావాలనుకుంటే మరి చూసుకోవాలి, ఎదురు వచ్చి మరి పంపిస్తారు. హల్లెలూయా. అందుకే జ్ఞానవంతుల తనిని తను ఏం చేస్తుంది, కట్టుకుంటుంది, 3 రాళ్ళు తిరిగి వేసుకుంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అధికమైన ప్రేమ కలిగిన భార్య వాడిని పక్కకు చూస్తే చాలు, ఇంటికి వాడి సంగతి చెప్తాడు. ఏమంటుంది, భర్త మీద అధికంగా ప్రేమ ఉన్న భార్య వాడిది ఏమంటే, ఇంటికి వాడి సంగతి చెబుతా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తల తిప్పితే ఆ రాత్రి బయటికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దయచేసి ఖర్జూరపు వృక్షమని మూవ వేసే కృప దేవుడు మనకిచ్చేదురుగాక. ఈరోజు నువ్వు ప్రభు బలలో పాలుపంతులు అవుతున్నావా? నువ్వు తగ్గించబడాలి, దేవుని నామాన్ని రక్షించబడాలి. ప్రాణం పోయిన మాట తప్పకూడదు. దేవుని స్తోత్రం. నేను ఒకటే ఎందుకుంటా, ప్రభా ఈరోజు నేను ప్రతిదీ కూడా ఖండిస్తాను. ఎలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు. ఎవరైనా సరే, అది ఫైటింగ్ రాని, తుఫానే రాని, ఉరుములు మెరుపులే రాని, అది నాకు నచ్చనిది ఖండిస్తామంటాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎస్ అన్నాడు. దెబ్బ కొద్ది బుద్ధి చెప్పు. నువ్వు సరైన త్రోవలో నడవనప్పుడు బుద్ధి చెప్పు. ఆ మార్గం మంచిది కాదు, ఈ మార్గానికి పోంటే లేదు, నేను ఆ మార్గానికి వెళ్తానంటారు. దేవుని స్తోత్రం. అందుకని సంస్థలో సమ్ముకుంటుంది, జారస్తని స్థాయికి నువ్వు పోవద్దు, అది పాతాళానికి దారి తీస్తుంది. దేవుని స్తోత్రం. మరి బాబా ఇల్లు మంచిది కాదు, అక్కడికి నువ్వు వెళ్ళొద్దు, నాకు ఇష్టం లేదంటే నువ్వు ఉంటే ఉండు, లేకపోతే అయ్యే ఇల్లు, ఆ ఇల్లే నాకు శాశ్వతమైనది. దేవుని స్తోత్రం. అది లేకపోతే నేను ఉండలేను. భార్యతో, పిల్లలతో, భర్తతో బయటికి చేసైనా సరే ఆ ఇల్లు సంపాదించుకోవాల్సిందే. నిజంగా అదేనా ఏసన్న గారు చిన్నిల్లు పెద్దిల్లు అన్నది ఒకరు కాదు, ఇదేనా, ఇది వాస్తవంగా జరుగుతున్న మాట. దేవుని స్తోత్రం. దయచేసి దేవుని వైపు చూడండి. మత్తయి సువార్తలకు వెళ్దాం, ముగించేస్తా. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 1 నుండి చదువుకుందాము. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 1 నుండి. దయచేసి దేవుని యందు ఆనందించేవారుగా, దేవుని యందు సంతోషించేవారుగా. ఎందుకంటే నీ భార్యకి నువ్వు ఇష్టం లేని స్థలానికి నువ్వు వెళ్ళవద్దు, నీ భర్తకి ఇష్టం లేని స్థలానికి నువ్వు వెళ్ళవద్దు, నీ కుటుంబంలో తంటాల వరైన సాతాన్ని తెచ్చి పెట్టుకోవద్దు. దేవుని యందు ఎందుకంటే ఆ మూవ వేసేవారుగా నువ్వు ఉన్నట్లయితే నీ కుటుంబం ఆశీర్వదించబడుదురుగాక. అంచులు కలిగిన అభిషేకం నా దేవుడు ఇచ్చేదురుగాక. పరలోక ద్వారాలు తెరవబడుదురుగాక. 1కి 200గా నా దేవుడు ఉన్నతమైన శిఖరం మీద నిన్నుంచబడుదురుగాక. అందుకే యేసు అన్నాడు, ఆయన మాట శ్రద్ధగా వింటే దీపదేశకాండలో మాట అంటున్నాడు, యెహోవా మాట శ్రద్ధగా విన్నప్పుడు నీ భూఫలం, గర్భఫలం సమస్తము కూడా, నీ గంపై, నీ తొట్టి సమస్తం ఆశీర్వదించబడితే నువ్వు బయటకు వెళ్ళిన, లోపలికి వచ్చినా నువ్వు దీవించబడతావని దేవుడు చదివిస్తున్నాడు. ఆయన మాటకు లోబడితే నీ భూఫలము, గర్భఫలము, నీ సమస్తము కూడా ఆయన ఆశీర్వదిస్తానంటున్నాడు. మనము లోబడలేని వారుగా ఉంటున్నాం, లోకానికి పరిగెడుతున్నాము, లోకానికి దగ్గరగా ఉంటున్నాము, లోక సహవాసానికి ఉంటున్నాము. కుటుంబంలో అనేకమైన ఇదిగో జగడాలతో నింపబడుతున్నాం, నెమ్మది లేని జీవితాలు అయిపోతున్నాయి. ఈరోజు ప్రియా సహోదరి సహోదరుడా, నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే, నిజమైన క్రైస్తవురాలు అయితే, యేసు రక్తంలో కడగబడిన వ్యక్తి అయితే సమాధానం కలిగి నిలబడుదురుగాక. ఆమేన్. నువ్వు సమాధానంతో ఉండాలి, సమాధానంతో ఉండాలి, ఒకరికి ఒకరు ఐక్యతతో ఉండాలి. నీ భార్య ఇంటికి పోవద్దంటే ఆగిపో, నీ భర్త వెళ్ళొద్దంటే ఆగిపో. విరివిగా ఒకే మాటతో ఉన్నప్పుడు నీ కుటుంబం ప్రేమతో ముందుకు సాగబడుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చదువున్నాను ఆ మాట, త్వరగా చదవాలి. ఆత్మ విషయంలో దీనిలైన వారు, ఈ మాట చాలండి. ఆత్మ విషయంలో దీనిలైన వారు. ప్రార్థన అంటాము, వ్యర్థమైన స్థలాల్లో ఉంటాం, మాట్లాడతాము, ఆ శత్రువులు ఆడతాము, డబ్బుల మీనింగ్ మాట్లాడతాము, మరలా
బలారాధనకు వస్తాము, అయ్యా నా కుటుంబాన్ని నన్ను దీవించండి అయ్యా. నాకు అదే కోపం వచ్చింది. ఒక్కరోజైనా నువ్వు నిలకడగలిగి నీ భార్యతో నీ పిల్లలతో ప్రేమతున్నావా, నీ భర్తతో ప్రేమతున్నావా, నీ మాటలతో వెళ్ళిపోని ఉండవా, ఇతర స్త్రీని ఇతర పురుషుని చూడకొని ఉండవా, వెళ్ళవద్దన్న స్థలానికి వెళ్ళకొని ఉన్నావా, ఎలా జీవిస్తున్నావు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవే స్థలంలో ఉన్నా నా దేవుడు చూసుచున్న దేవుడు. అందుకని ఆఖరి ఏం పేరు పెట్టింది? ఏ పేరు పెట్టింది? నీ పేరు ఏమిటో వెరుగునయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా. నీ పేరు ఏమిటో వెరుగునయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా. ఈ అరణ్య దారిలో ఒంటరినై, ఈ అరణ్య దారిలో ఒంటరినై, దిక్కులేక తిరుగుతున్న ఆదరణి నేను ఆగరణి, దిక్కులేక తిరుగుచున్న ఆదరణి నేను ఆగరణి. చూచుచున్న దేవుడు అయ్యా, నన్ను చూసినావు, నన్ను చూసినావు. నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా. గట్టిగా. నీ పేరు ఏమిటో వెరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా. శారాయి మాటలే విన్నాను, అబ్రహాం భార్యనైపోయాను. శారాయి మాటలే విన్నాను, అబ్రహాం భార్యనైపోయాను. కన్న కొడుకు మరణము చూడలేక, కన్న కొడుకు మరణము చూడలేక, తల్లడిల్లిపోతున్న తల్లిని నేను, అనాథ తల్లిని నేను, తల్లడిల్లిపోతున్న తల్లిని నేను, అనాథ తల్లిని నేను. చూచుచున్న దేవుడు అయ్యా, నన్ను చూసినావు, నన్ను చూసినావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా చాలా మాటలు ఆగరంది. తన హక్కుని చేర్చుకుంటానంది. నా భర్తకు నా సొంతం అయితే నేను ప్రేమిస్తానంది. బిడ్డ పుట్టడంగానే అసూయ కలిగింది. నిజంగా అనాథ తల్లిగా మిగిలిపోయింది. దేవుని స్తోత్రం. ఈరోజు నువ్వు ఎవరి మాట మీద కాదు, నా దేవుని మాట మీద నిలబడినట్లయితే నా దేవుని కృప కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎంతమంది ప్రభు బల్లలో పాలుపొందులు అవుతున్నారు, ఎంతమంది బాప్తిసం తీసుకోలేని వారు ఉన్నారు. అయ్యా, ఈ లోకంలో నేను చేయవలసినవి చాలా ఉన్నాయి, ఇంక ఈ లోకంలో నేను చాలా ఆస్వాదించవలసినవి ఉన్నాయి అని అనుకుంటున్నావా? సమయం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పటికైనా నీ మనోనేత్రాలు తెరవబడాలి, గుడ్డివని నేత్రాలు తెరవబడాలి. ఈ లోకానికి ఆస్వాదిస్తున్నావా? ఇడిచిపెట్టి రా నా యేసు దగ్గరికి, కృప కలుగునుగాక. బలలో పాలు పంతులు అవుతున్నావా? ఈ లోక శరీరమైన ఆశని విడిచిపెట్టు, ముసలమ్మ ముచ్చట్లు విడిచిపెట్టు. నీ భర్తగా భార్యగా, భార్యకు భర్తగా, బిడ్డలకు మంచి తల్లిగా తండ్రిగా జీవించినట్లయితే ఈ బలలో ఆనందించబడుదురుగాక. ఆమేన్. ఆయన కృప కలుగునుగాక. ఒక మాట చదువుతుంటారుగా, దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడరు. హల్లెలూయా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసేదరు. దేవుని స్తోత్రం. నేను లాస్ట్ మాట చెప్పి ముగించేస్తాను. మన మీద చాలా మంది కూడా